వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్స్. ప్రీవియస్ వీడియో నేను బోర్డర్స్ అండ్ షేడింగ్, దాని తర్వాత లింక్, బుక్ మార్క్, క్రాస్ రిఫరెన్స్ ఇవి చేశానండి. నెక్స్ట్ ఇన్సర్ట్ మెనూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ హెడర్స్ అండ్ ఫూటర్స్. హెడర్స్, ఫూటర్స్, పేజ్ నెంబర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాం ఒకసారి. హెడర్ ఇది ఒక పేజ్ అనుకుంటే, ఈ పేజీకి మనం ఇక్కడి నుంచి మ్యాటర్ రాస్తున్నాం, కంటెంట్ రాస్తున్నాం ఇక్కడి నుంచి. ఈ పై ఏరియాని హెడర్ అంటారు, అడుగున ఏరియాని ఫూటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అడుగున ఏరియా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం కొద్దిగా ఫాస్ట్ టూ లైన్స్ ఎంటర్ చేస్తున్నాను. ఈ ఏరియా ఫూటర్, ఈ ఏరియా హెడర్. మరి ఈ ఏరియా క్లయింట్ ఏరియా, మనం రాసిన ఏరియా, మన కోసం మాత్రమే ఉన్న ఏరియా యూజర్ ఏరియా. అంటే పేజీని మొత్తం రకరకాలుగా డివైడ్ చేశాడు. ఒకటి యూజర్ ఏరియా, ఒకటి హెడరు, ఒకటి ఫూటరు, ఒకటి లెఫ్ట్ మార్జిన్, ఇంకోటి రైట్ మార్జిన్. ఎలాగైతే మన ఇల్లుని 4 భాగాలుగా, ఒక్కొక్క గది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పని అని ఎలాగైతే ఇలాగా. సో ఫోర్ పార్ట్స్గా హెడరు, ఫూటరు, అడుగు భాగం ఫూటరు, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ అండ్ యూజర్ ఏరియా, ఇట్లా డివైడ్ చేశాడు. సో మన టాపిక్ పేరు హెడర్. మన టాపిక్ పేరు హెడర్ అంటే టాప్ ఆఫ్ ద పేజ్. హెడర్ అంటే హెడ్డింగ్స్ కాదు, టాప్ ఆఫ్ ద పేజ్లో రాసుకునే వాటిని హెడర్, పేజీకి అడుగు భాగాన్ని రాసే వాటిని ఫూటర్. జనరల్గా మనం న్యూస్ పేపర్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేస్తే, టెక్స్ట్ బుక్ యొక్క పేరు పైన ప్రతి పేజీకి వస్తుంది, అడుగున పేజ్ నెంబర్స్ వస్తాయి. ఇవి హెడర్ అండ్ ఫూటర్స్లో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ అంటే టాప్ ఆఫ్ ద పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పైన గమనించండి, ఇక్కడేమో ఇక్కడ అడుగును చూడండి, అడుగున ఒకసారి చూడండి, పేజెస్ అని ఉంది. ఇక్కడ అడుగున పేజెస్ అని ఉంది, ఇక్కడ పైన డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్లో ఉండేది పేజెస్. అలా అంటే దాని ఉద్దేశం, డాక్యుమెంట్ అంటే బుక్ అనుకోండి, బుక్లో ఉండేవి పేజెస్. అయితే ఇక్కడ మనకి ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక పేజే ఇచ్చాడు. మీకు ఇంకో పేజీ కావాలనుకోండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి బ్లాంక్ పేజ్ అనండి, అడుగుని చూడండి, పేజ్ నెంబర్ 2. మళ్ళీ ఇంకొకసారి బ్లాంక్ క్లిక్ చేస్తే పేజ్ నెంబర్ 3. సో మనకి ఎన్ని పేజీలైనా వస్తాయి డాక్యుమెంట్లో. సో డాక్యుమెంట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ పేజెస్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పేజెస్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఒక 10 పేజెస్ రాస్తున్న మ్యాటరు. ఈ 10 పేజెస్ కూడా ఇంగ్లీష్కి సంబంధించింది. అందుకని ఈ 10 పేజెస్కి హెడ్డింగ్ ఏమని రావాలి? హెడ్డింగ్ అంటే నా ఉద్దేశం టాప్ ఆఫ్ ది పేజ్లో ఏమని రావాలి? ఇంగ్లీష్ అని రావాలి. అడుగునేమో రైటర్ పేరు రావాలి. అసలు అయితే జనరల్గా మనం ప్రతి పేజీకి రాసుకోవాలి. కానీ ఈ హెడర్ అనే ఆప్షన్ ద్వారా, ఇన్సర్ట్లో హెడర్ అనే ఆప్షన్ ద్వారా ఒక పేజీలో రాస్తే, ఒక పేజీలో అంటే అది 3rd పేజ్ అవ్వచ్చు, 2nd పేజ్ అవ్వచ్చు, 1st పేజ్ అవ్వచ్చు, యువర్ విష్. ఒక పేజీలో రాస్తే ఆటోమేటిక్గా అన్ని పేజీలకి అదే హెడ్డింగ్ రిపీట్ అవుతుంది. అట్లాంటి దాన్ని హెడర్ అంటారు. అంతేగాని హెడ్డింగ్ కాదు. ఏదైనా ఒక టెక్స్ట్ని, ఒక నంబర్ని, ఒక ఇమేజ్ని, ఏదైనా సరే ఒక పేజీలో రాస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ మొత్తం వస్తుంది. దాన్ని హెడర్ అంటారు. అదే పని పేజీకి అడుగు భాగాన్ని చేస్తే ఫూటర్ అంటారు. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది 3 పేజెస్. ఫస్ట్ పేజీ దగ్గర ఉన్న ఇది ఫస్ట్ పేజ్. అడుగున మనకు కనపడుతూనే ఉంది. దీన్ని స్టేటస్ బార్ అంటారు. స్టేటస్ బార్లో మనకు కనపడుతూనే ఉంది పేజ్ నెంబర్ 1. ఇప్పుడు మనం రాసేది ఇదంతా ఏంటిది? క్లయింట్ ఏరియాలో రాస్తున్నా. ఇక్కడ రాసేది హెడర్. ఇప్పుడు చూడండి, ఇన్సర్ట్ హెడర్, ఏదో ఒక మోడల్ తీసుకున్నా. ఇది ఏ మోడల్ అంటే, ఇది లెఫ్ట్ సైడ్ మాత్రమే రాసుకునే హెడ్డింగు. ఇది పేజీకి లెఫ్ట్, సెంటరు, రైట్, మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి, సార్ నేను ఫస్ట్ అనుకోకుండా ఇది తీసుకున్నాను, తర్వాత మైండ్ చేంజ్ చేసుకొని 3టికి తీసుకున్నా అని, ఏది తీసుకోకపోయినా మనం మార్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇప్పుడు ఇది తీసుకున్నా, టైప్ హియర్ అంది. చూడండి, మీరు అక్కడ గమనిస్తే మనకి హెడర్ అని ఉంది. ఈ ఏరియా హెడరు. ఈ ఏరియాలో మీరు ఏదైతే రాస్తారో అది అన్ని పేజీలకు వస్తుంది. ఇప్పుడు అక్కడ చూడండి, టైప్ హియర్ అన్నాను, దిస్ ఈజ్ ఇంగ్లీష్ అని రాశాను. దాని తర్వాత మీరు అడుగున అబ్జర్వ్ చేస్తే ఫూటర్ ఉంది. ఇక్కడ ఫూటర్ చూడండి, ఫూటర్. ఇక్కడికి వచ్చేప్పటికి నేనేం రాశాను? ఆధార్ పేరు రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజబెత్. దీన్ని పేజీకి సెంటర్ తెచ్చుకోవచ్చు, ట్యాబ్ కొడితే. దాని తర్వాత ఇక్కడ చూడండి, పైన మనకు డిజైన్ అని వస్తుంది, క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్,
క్లోజ్ హెడర్ అండ్ ఫోటర్ క్లోజ్. హెడ్డింగ్ ఏమో ఇంగ్లీషు, హెడర్ ఏమో ఇంగ్లీషు, ఫోటర్ ఏమో ఎలిజబెత్. ఇప్పుడు చూడండి సెకండ్ పేజీలో కూడా చూడండి, ఒక పేజీలో రాస్తే ఆటోమేటిక్గా అన్ని పేజీలకు రిపీట్ అవుతూనే ఉంది. ఇది థర్డ్ పేజ్ అండి. సో దిస్ ఈజ్ కాల్డ్ హెడర్. ఒక పేజీలో రాస్తే ఆటోమేటిక్గా అన్ని పేజీలకి రిపీట్. పేజీ పై భాగాన టాప్ ఆఫ్ ది పేజీలో అయితేనేమో హెడరు, పేజీకి అడుగు భాగాన అయితేనేమో ఫోటరు. ఎస్, ఇది హెడర్ అండ్ ఫోటర్ ఎన్ని పేజీలకైనా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి డౌట్ వచ్చింది, సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ పేజీలో చేశారు కాబట్టి వచ్చిందేమో, సెకండ్ పేజీలో రాయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ ది ఫస్ట్ పేజ్, రైట్. నౌ ఐఎమ్ ఇన్ ద పేజ్ ఆఫ్ థర్డ్ పేజీలో ఉన్నాను. సీ ద స్టేటస్ బార్, థర్డ్ పేజీలో ఉన్నా. ఈ థర్డ్ పేజీలో నేను హెడర్ రాస్తున్నా. ఇన్సర్ట్ హెడర్. ఇప్పుడు ఇది తీసుకున్నాను మీకు అర్థం అవడం కోసం. 3 చోట్ల రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు. తీసుకోవడానికి 3 తీసుకున్నా, నాకు అక్కర్లో ఒకటే రాసుకుంటున్నా, మన ఇష్టం. అది సెంటర్కి ట్యాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ అని రాసా. ఇన్ విచ్ పేజ్? థర్డ్ పేజ్. ఆటోమేటిక్ అన్ని పేజీలకు వస్తుంది చూడండి. సో సెకండ్ పేజీకి వచ్చింది. మీరు గమనించండి, సెకండ్ పేజ్ అండి. సెకండ్ పేజీకి వచ్చింది, ఇది ఫస్ట్ పేజ్. సో హెడర్ అనేది ఫోటర్ అనేది ఏ పేజీలో అయినా చాలు రాస్తే ఆటోమేటిక్గా అన్ని పేజీలకు డిస్ప్లే అవుతుంది. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు జనరల్గా అయితే టాప్ ఆఫ్ ది పేజీలో హెడ్డింగ్స్ తీసుకుంటారు, బాటమ్ ఆఫ్ ది పేజీలో పేజ్ నెంబర్స్ పెడతారు. సో ఇప్పుడు పేజ్ నెంబర్స్ పెట్టాలి. సో ఇన్సర్ట్ ఫోటర్, ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ పేజ్ నెంబర్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి బాటమ్ ఆఫ్ ద పేజ్ అని తీసుకుంటే క్లోజ్. ఇప్పుడు చూడండి, ఇది ఇంగ్లీష్ ఫస్ట్ పేజ్, ఆటోమేటిక్ ఇంగ్లీష్ సెకండ్ పేజ్. సో పేజ్ నెంబర్స్ ఆర్ డిస్ప్లేడ్ కంటిన్యూస్లీ. అయితే ఇలా చేస్తే ఒక డౌట్ వచ్చింది, మనం అడుగున పేజ్ నెంబర్స్ తీసుకున్నాం కదా, దానికి ఫోటర్ ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ పేజ్ నెంబర్ కనపడుతుంది కదా. సో ఫోటర్లో తీసుకున్నా అడుగునికి వెళ్ళేది. ఇక్కడ పేజ్ నెంబర్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. టాప్ ఆఫ్ ది పేజ్ అంటే పైన, బాటమ్ ఆఫ్ ది పేజ్ అంటే అడుగున. ఎట్లయినా జనరల్గా అయితే హెడర్ అంటే టాప్ ఆఫ్ ది పేజ్ టెక్స్ట్ కోసం, ఫోటర్ అంటే బాటమ్ ఆఫ్ ది పేజ్ టెక్స్ట్ కోసం, ఇది ఏమో ప్రత్యేకంగా పేజ్ నెంబర్స్ కోసం. అందుకని అంటే హెడర్ ఫోటర్కి వచ్చిన తర్వాత పేజ్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు. సో టాప్ ఆఫ్ ది పేజ్, బాటమ్ ఆఫ్ ది పేజ్. సో జనరల్గా అందరేమో టాప్ ఆఫ్ ది పేజీలో హెడర్స్ తీసుకుంటారు, బాటమ్ ఆఫ్ ది పేజీలో పేజ్ నెంబర్ తీసుకుంటారు. ఇప్పుడు రివర్స్ చేద్దాం. టాప్ ఆఫ్ ది పేజీలోనేమో పేజ్ నెంబర్స్, బాటమ్ ఆఫ్ ది పేజీలో టెక్స్ట్. ఇంకొంచెం చూడండి, పేజ్ నెంబర్స్, టాప్ ఆఫ్ ది పేజ్. ఇంకోండి, ఇది లెఫ్ట్, ఇది సెంటరు, ఇది రైట్. మనం ఎలా కావాలంటే అలాగా నేను ఇది తీసుకున్న తర్వాతైనా మనం మార్చుకోవచ్చు. అది సెంటర్ అండి, పేజీకి సెంటర్. ఇంకా మనం ఏం చేయక్కర్లా, వెంటనే ఫోటర్లోకి రండి. ఫోటర్లో నేను ఏం రాశాను, సెంటర్కి వచ్చి ఇంగ్లీష్ అని రాశాను. క్లోజ్. చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్, పేజ్ నెంబర్ 1, దాని కింద టైటిల్ ఇంగ్లీష్. సో పేజ్ నెంబర్ 2 ఇంగ్లీష్, పేజ్ నెంబర్ 3 ఇట్లాగా. సో హెడర్లో టెక్స్ట్ రాసుకోవచ్చు, నంబర్స్ ఉంచవచ్చు. ఫోటోలో టెక్స్ట్ ఉంచవచ్చు, నంబర్స్ ఉంచవచ్చు. అయితే ఇప్పుడు నాకేంటంటే హెడర్లో నాకు నంబర్ వద్దు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో తప్పు రాశాను, ఇంగ్లీష్ రాయిపోయి వేరేది రాశాను, లేకపోతే ఇంగ్లీష్ 1 అని రాయిపోతాను. దట్ మీన్స్ ఐ వాంట్ టు ఎడిట్ ద హెడర్ ఆర్ ఫోటర్. హెడర్ని ఫోటోని ఎడిట్ చేయాలంటే మళ్ళీ మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫోటో అన్నారు అనుకోండి, కొత్తది వస్తుంది. మనకు ఉన్నది మోడిఫై చేయాలంటే దీని మీద హెడర్ అయినా ఫోటో అయినా డబల్ క్లిక్ చేస్తే చాలు, మనం మోడిఫై చేసుకోవచ్చు. ఏ పేజీలోనైనా మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ 1 అని రాశాను. సో ఫస్ట్ పేజీలో మోడిఫై చేశా, ఆటోమేటిక్గా సెకండ్ పేజీలో మోడిఫై అయింది, థర్డ్ పేజీ. సో హెడర్నైనా ఫోటర్నైనా ఎడిట్ చేయాలి అంటే డబుల్ క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ మీరు ఇన్సర్ట్ అన్నారు అంటే ఉన్నది పోతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇట్లా చేశాను. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా స్వామి వివేకానంద గురించి రాశాను అనుకోండి. ఇప్పుడు స్వామి వివేకానంద బొమ్మ పెడితే బెటర్, అంతేగాని ఇక్కడ పూర్తిగా స్వామి వివేకానంద అని రాయక్కర్లా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే పేజ్ నెంబర్స్ తీసుకోకుండా ఆయన గారు బొమ్మ పెడదాం అనుకున్నా, ఇమేజ్ పెడదాం అనుకున్నా. సో మన దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ పెడుతున్నాను, జస్ట్ క్యాజువల్గా ఇన్సర్ట్లోకి వెళ్తున్నాను, పిక్చర్స్. ఎక్కడండి హెడర్లో మనం చేస్తున్నాను, క్లిక్ తీసుకున్నాను, ఓకే. ఆ ఇమేజ్ని తీసుకొని చాలా చిన్నది చేస్తున్నాను, చూడండి హెడర్లో పెడుతున్నాను. దీన్ని కొద్దిగా మూవ్ చేయాలంటే మీరు టెక్స్ట్ ర్యాప్ తీసుకుంటే ఇది మూవ్ అవుతూనే ఉంటుంది. దానికి ఇక మనం ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్లో ఎలా కడితే అలా డిజైన్ చేసుకోవచ్చు. అలా తీసుకున్నాను, సంథింగ్ మీకు అర్థం అవటం కోసం ఊరికే అయిపోయి. ఇది ఏ పేజీలో, ఫస్ట్ పేజీలో. ఇప్పుడు చూడండి, డిజైన్లోకి వచ్చి క్లోజ్ చేస్తే ఫస్ట్ పేజీలో హెడ్డింగ్ పెడితే ఆటోమేటిక్గా అన్ని పేజీలకు అవుతుంది, అన్ని పేజీలకు వస్తుంది. అంటే హెడర్లో టెక్స్ట్ ఉంచవచ్చు, నంబర్స్ ఉంచవచ్చు, ఇమేజెస్ ఉంచవచ్చు, మన ఇష్టం.
ఏదైనా సరే ఒక పేజీలో రాస్తే ఆటోమేటిక్గా అన్ని పేజీలకి. ఇదే పని ఫోటోలో కూడా అంతే. ఎస్. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి. డబల్ క్లిక్, సెలెక్ట్, డిలీట్. ఇది హెడర్స్ అండ్ ఫోటోస్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంకో కొంతమంది అడిగేది ఏంటంటే, హెడర్లోనే నాకు టెక్స్ట్ రావాలి, హెడర్లోనే పేజ్ నెంబర్ రావాలి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇన్సర్ట్, హెడర్ తీసుకున్నాను, ఇంగ్లీష్. రైట్ సైడ్నో లెఫ్ట్ సైడ్నో ఎక్కడో ఒక చోట నాకు ఇక్కడ పేజ్ నెంబర్ రావాలి. పేజ్ నెంబర్ కావాలంటే ఇక్కడేగా. సో పేజ్ ఇక్కడేగా పేజ్ నెంబర్. టాప్లో కావాలి కదా, టాప్ ఆఫ్ ది పేజ్. మీరు అబ్జర్వ్ చేయండి, పేజ్ నెంబర్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి ఏమైందో, టెక్స్ట్ పోయింది. సార్ మీరు తీసుకునేటప్పుడు పొరపాటున టాప్ ఆఫ్ ది పేజీలో లెఫ్ట్ తీసుకున్నారు, సెంటర్ తీసుకోండి. సెంటర్ ఎక్కడ తీసుకున్నా కానీ ఆ టెక్స్ట్ మిస్ అవుతుందండి. ఎస్. అందుకని ఖచ్చితంగా మనం పేజ్ నెంబర్ కూడా కావాలి అంటే పేజ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి కస్టమ్ పొజిషన్, ఇది ఇంపార్టెంట్. కస్టమ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ వస్తుంది, పేజ్ నెంబర్ వస్తుంది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ అట్లా ఆటోమేటిక్గా అన్ని పేజీలకు వస్తుంది. ఒక పేజీలో చేస్తే ఆటోమేటిక్గా అన్ని పేజెస్కి వస్తుంది. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఎస్. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. అదేంటంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న మ్యాటర్ ఏంటిది, హెడర్ అంటే ఒక పేజీలో రాస్తే ఆటోమేటిక్గా అన్ని పేజీలకు వస్తుందని. కానీ ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్లో పేజ్ 1 తీసుకున్నాను, నాకు మరిన్ని పేజెస్ కావాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి బ్లాంక్ పేజెస్, మనకి ఎన్ని బ్లాంక్ పేజెస్ కావాలంటే అన్ని బ్లాంక్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాను. దీనికి ఇప్పుడు ఫస్ట్ 5 పేజెస్కి ఏమో ఒక హెడ్డింగు, నెక్స్ట్ ఫస్ట్ 5 పేజెస్కి ఒక హెడ్డింగు, సెకండ్ 5 పేజెస్కి ఒక హెడ్డింగు. ఫస్ట్ 5 పేజెస్ ఏమో మ్యాథ్స్, సెకండ్ దాని నుంచి ఫిజిక్స్ అలా రావాలి. అప్పుడు ఎలా చేద్దామో చూడండి. జనరల్గా ఇన్సర్ట్, హెడర్, టాప్ ఆఫ్ ది పేజ్, నేను ఇంగ్లీష్ అని రాశాను. ఇంగ్లీష్ అని రాశాను. ఇలా రాస్తాం వల్ల ఏమవుతుంది, అన్ని పేజీలకు అవుతుంది. 11th పేజీలో రాస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ డాక్యుమెంట్, ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తానికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మనం ఏ పేజీ నుంచి అయితే కావాలనుకుంటున్నామో ఆ పేజీ నుంచి ఇంకో హెడర్ని తెచ్చుకోవచ్చు. ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను. దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది లేఅవుట్లోకి వెళ్ళి లేఅవుట్, బ్రేక్స్, నెక్స్ట్ పేజ్, ఇదొక్కటి మనం ఫస్ట్ చేయాల్సింది. అయిపోయి నెక్స్ట్ ఈ హెడర్ని సెలెక్ట్ చేసుకొని లింక్ టు ప్రీవియస్ అనే ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవుతుంది. లింక్ టు ప్రీవియస్ దాన్ని ఆఫ్ చేయాలి. ఎందుకని లింక్ టు ప్రీవియస్ అంటే ప్రీవియస్ ఉన్న హెడర్కి లింక్ అయ్యి ఉంది, అందుకని రిపీట్ అవుతుంది. దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్. ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని ఇంగ్లీష్ 1 అని రాయండి. యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ అండ్ హెడర్. దీని తర్వాత వచ్చేవన్నీ ఇంగ్లీష్ 1 ఉండాలి. దీనికి పైన ఉన్నవన్నీ ఇంగ్లీష్ అని ఉండాలి. సో